నాకేమి భేషజాలు లేవు, నేనేం జాగ్రత్త జమీందారు కుటుంబంలో ఉంటే అని చెప్తలేదు. అందరినీ కలుపుకుపోయేటువంటి గుణం దేవుడు ఎట్లిస్తాడంటే గరీబ్తనం చూసినోడికే పేదరికంకు కులం ఉంటుందా? పేదరికం ఏ పేదోడా? పేదోడు. అట్లా పేదరికాన్ని చూసినాం కాబట్టే అందరినీ కలుపుకోపోగలిగినటువంటి శక్తి భగవంతుడు ఇచ్చిండ్రు. మీ అందరి ఆశీర్వాదం ఇట్లనే ఉండాలా. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించినటువంటి విజిటింగ్ కార్డులన్నీ మీకు ఇస్తారు. వెనకాల మీకు ఏమైనా డౌట్ వస్తే ఫోన్ నంబర్లు కూడా దీని మీద యాడ్ చేసినాము. దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు మీ ఊర్లో ఏం సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించిన చెక్కులు కావాలన్నా కూడా మీరు అప్లై చేసి అమోల్కి కానీ, అభికి కానీ, సుధాకర్ కానీ, స్వామి యాదవ్ కానీ ఇవ్వండి. దయచేసి ఇచ్చి తప్పకుండా ఎప్పుడు వస్తానే కానీ వస్తుంది, ఓపిక పట్టాలి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా గత ప్రభుత్వం అనేక అప్పులు చేసి 7 లక్షల కోట్ల అప్పులు చేసిపోయింది. వస్తాయి తప్పకుండా, ఓపిక పట్టండి. ఇప్పుడు ఇంకా స్పీడప్ అయినాయి. కొంచెం మొన్నటి వరకు చిన్న చిన్న ఇబ్బందులు ఉండి ఇప్పుడు బాగా స్పీడప్ పరిగెత్తాయి. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నా, ఇంతకుముందు మనం సబ్మిషన్ చేసినటువంటి 170 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా అప్రూవ్ అయినాయి, వస్తాయి. తప్పకుండా తీసుకొచ్చి నేను మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటా. ఈ కార్డులని ఇప్పుడు కాదు, ఇవన్నీ కూడా మంచికి 20 కార్డులు ఇవ్వండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచికి 20 కార్డులు ఇవ్వండి. 5 లక్షల కార్డులు సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పించిన నేను. మీరు పిసినార్తనం చేయకూడదు. 5 లక్షల కార్డులు తెప్పించిన 5 లక్షల కార్డులు పంచండి. సో మీ అందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్లు. ఇంకొకటి మీకు బాగా చెప్పాల్సిన విషయాలు, ఇండ్లు. ఇది చాలా ముఖ్యమైన విషయం. సరే, ఇందిరమ్మ కమిటీలు అన్ని నడుస్తూ ఉంటాయి, మీరేం టెన్షన్ పడకూడదు. కానీ దయచేసి నా విన్నపాన్ని మర్చిపోకండి. ఇండ్లు మాత్రం ఫస్ట్ విడతల బాగా భూమి లేని వాళ్ళకు, నిరుపేదలకు, రెక్కాడిన డొక్కాడిన వాళ్ళకి దయచేసి ఇప్పియండి ప్లీజ్. ఫస్ట్ విడత దయచేసి. మొదటిసారి మనకు 3,500 ఇళ్ళు వస్తాయి, బాగా గరీబ్ వాళ్ళకి ఇప్పింది. మళ్ళీ 2వ సంవత్సరం మళ్ళీ 3,500 ఇళ్ళు వస్తాయి. అప్పుడు మళ్ళా ఇంకా గరీబ్ వాళ్ళు మిగిలితే ఫస్ట్ వాళ్ళని చూడండి. దయచేసి నేను చెప్తున్నా, మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎస్సీ కాలనీలా, బీసీ కాలనీలలో బాగా గరీబ్ వాళ్ళని చూసి ఇవ్వండి. భూమి లేని వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. దయచేసి చేతులు జోడించి నేను నమస్కరిస్తున్నా. భూమి లేని వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ఫస్ట్ వాళ్ళకి ఇల్లు ఇద్దాం. మీకు ఒకటి నేను రాజకీయాలకు వచ్చింది కూడా నేను మళ్ళీ మీతో అంటున్నా, ఈ పుణ్యం ఎక్కడైనా మనకు అయితే చాలు. మీకు ఒకటి చెప్తా, నేను రాజకీయాలకు ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేద్దామని వచ్చిన. కానీ దేవుడు ఆదిలాబాద్ ప్రజలు నాకు ఒక జీవితంలో నేను ఎప్పుడు నా జీవితంలో సాధించుకోలేని ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్ ఏమి ఇచ్చింది తెలుసా? నేను అమెరికా నుంచి నా కన్న తండ్రిని కాపాడుకోవడానికి వచ్చినా అని అనిపిస్తున్నది. నా కన్న తండ్రికి, మా తండ్రికి ఊపిరితిత్తుల క్యాన్సర్తో నేను కనుక ఇండియాలో లేకపోతే ఇంకొక 1-2 ఏళ్ళు చనిపోయేటోడండి. నేను దగ్గరుండి ఈ తెమ్మడ ఏదో విచిత్రంగా వస్తున్నది, పోయి హైదరాబాద్లో చెకప్ చేపిద్దాంపా అంటే ఆయన ఎందుకు పెట్ట తక్కువైపోతుంది, ఎప్పుడు వచ్చే తగ్గే కదా, ఎప్పుడు వచ్చే జ్వరమే కదా అన్నాడు. అట్లా కాదని పట్టుబట్టి తీసుకపోతే ఊపిరితిత్తుల క్యాన్సర్, ఒక ఊపిరితిత్తి మొత్తం తీసేసిండ్రు, కీమోథెరపీ చేస్తున్నాడు. నా తండ్రి క్యాన్సర్ని జయించిండు. మీ ఆదిలాబాద్ ప్రజల పుణ్యంతోనే, మీ అందరి పుణ్యంతోనే మా తండ్రి క్యాన్సర్ని జయించిండు. చూసిందా? మనం ఇతరులకు మంచి చేయబోతే ఆ మంచి మనకు కొడుతుందట. నేను ఆదిలాబాద్కి ప్రజలకు సేవ చేద్దామని అనుకుని నేను వస్తే ఆదిలాబాద్లో నాకు నా కన్న తండ్రిని నాకు బతికించింది. ఏమిస్తే కాశీకి పోయి నా కన్న తల్లిదండ్రులు దొరకరంటారు. నా తల్లి ఎంతో కష్టపడి చదివించినందుకు మా తండ్రి క్యాన్సర్ని జయించిండు. 4 కీమోథెరపీలు అయిపోయినాయి. ఇప్పుడు రిపోర్ట్స్ బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఇంకొక 2 కీమోలు చేద్దాము, ఎందుకన్నా మంచిదని అన్నారు. చూడండి, క్యాన్సర్తో బతికినోడు ఉండడు. 3వ స్టేజ్ 3 క్యాన్సర్ దాటిందంటే పాపం చనిపోవడానికి సిద్ధం కావాల్సిందే. స్టేజ్ 3, స్టేజ్ 4 క్యాన్సర్ డేంజర్. అందులో ఊపిరితిత్తుల క్యాన్సర్ మరీ డేంజర్. బ్లడ్ క్యాన్సర్ అంత డేంజర్ ఊపిరితిత్తుల క్యాన్సర్. అట్లాంటి దాన్ని మా తండ్రి జయించిండు. నాకు అప్పుడు అనిపించింది, ఏమిస్తే కనుక ఈ రుణం తీర్చుకోగలుగుతా. మా తల్లిదండ్రులు నన్ను చిన్న భూమి మీద చదివించిండ్రు. అట్లాంటి తండ్రి రుణం, మా తండ్రి
మీకు ఒకటి చెప్తా, చిన్నప్పటి నుంచే పాపం ఆయన స్మోకింగ్ అలవాటు ఉండే, కష్టం చేసేటోళ్ళు, చేనులకు పోతుడు, బోరెడ్డి మమ్మల్ని అందరికీ తెలుసు, అరక పడుతుండే మా తండ్రి, నాగలి దున్నుతుండే, అరక పడుతుండే, మందు కొడుతుండే, రొప్పుతుండే, ఉప్పలు గాల పెడుతుండే, అన్నీ. నేను అమెరికాలో 1,35,00,000 జీతం సంపాదించేంత వరకు కూడా మా తండ్రి చేనులకు పోయాడు, బోరెడ్డి వాళ్ళందరికీ తెలుసు. మీ అందరి ముందే కష్టపడ్డాడు మా తండ్రి. నేను ఒకటే చెప్తున్నా, అంత కష్టపడ్డటువంటి వ్యక్తి యొక్క వాళ్ళ పెద్దల పుణ్యం కూడా మనకు వచ్చిందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. నాకేమి కోరికలు లేవు, మీరేం పెద్ద టెన్షన్ పడద్దు, అయ్యో సీనన్న నేను నమ్మి వస్తున్నా, మీరేమి ఇబ్బంది పడాల్సిన పని లేదు, మిమ్మల్ని కాపాడుకుంటాం. ఒకటే ఆ భరోసాని నమ్మకాన్ని ఉంచండి. ఎప్పుడు కూడా కాలం ఒకటే తీరుండదు, కాలం ఎప్పుడు ఒకటే తీరుండదు. మంచి రోజులు వస్తాయి, ఈ రోజు కాకపోయినా రేపు, రేపు కాకపోయినా ఎల్లుండి. ఆ మంచి రోజుల కోసం ఎదురు చూడాలా, ఇదే నేను చెప్పదలుచుకున్నది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మంత్రులు ఎమ్మెల్యే మంత్రులందరికీ కూడా ఆదిలాబాద్ సమస్యలు మనం వివరిస్తున్నాం. మనం ఓడిపోయినా కూడా తప్పకుండా ఆదిలాబాద్ ప్రాంతానికి ఇంకా మరింత ఎక్కువ నిధులు విడుదల చేయాలన్నటువంటి లక్ష్యం ప్రభుత్వంలో కనిపిస్తున్నది. మనం అందరం కూడా ఇందిరమ్మ కమిటీలో మీరేమి ఇబ్బంది పడాల్సిన పని లేదు, ఇందిరమ్మ కమిటీలు తప్పకుండా మనం అనుకున్నట్టే వస్తాయి, మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. కానీ మన ఊర్లల్లో దయచేసి మన ఆదిలాబాద్ ప్రాంతాల్లో మరీ జోగురామన్న చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి పైసలు వసూలు చేస్తున్న అంత అరాచకం చేసిన వాళ్ళు ఎవరు కనిపించలేదు. నాకైతే అంత సాదా మంది కనిపించారు ఇప్పటివరకు. అట్లా అరాచకం చేసుకున్న వాళ్ళు కూడా మనం తీసుకోలేదు. సో అట్లాంటివి ఏం చేయకండి దయచేసి. మనం ప్రజలకి ప్రేమతో జోగురామన్ ఎట్లా పతనమైండో ఒక్కసారి ఆలోచన చేయండి. పాయల్ శంకర్ 10 నెలలలో ఇంత వ్యతిరేకత ఎట్లా మూట కట్టుకున్నాడో ఆలోచన చేయండి. ప్రజలందరూ కూడా తిడుతున్నారు అనవసరంగా ఇది గెలిపించినామని. మనం ఇవ్వడే కాదు, ప్రజలకు సేవ భావంతో ఉంటే తప్పకుండా వాళ్ళు గుండెల్లో పెట్టి చూసుకుంటారు. ఎవ్వరూ అధైర్యపడాల్సిన పని లేదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డులు, డిజిటల్ హెల్త్ కార్డులు, ఈ రెండింటి మీద ఫోకస్ పెట్టండి. రేషన్ కార్డులు తప్పకుండా జారీ మొదలవుతుంది. హెల్త్ కార్డులు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పియండి. ఆరోగ్యశ్రీ కార్డు అంటే అదే. సో హెల్త్ కార్డులు, రేషన్ కార్డులు కూడా